నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా రాజమండ్రి మహానాడు ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తమ్ముళ్లు. సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన అనకాపల్లి పోలీసులు. కాల్ సెంటర్ల మోసగాళ్లకు చెక్. దాడిశెట్టి రాజపై ఏపీ నగరం నేతలు ఫైర్. అభివృద్ధి గురించి నీకేమి తెలుసని ఎద్దేవా. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు మహానాడు జోష్లో ఉన్నారు. ఓవైపు రాష్ట్ర మహానాడుకు సన్నద్దం అవుతూనే మరోవైపు నియోజకవర్గ సమస్యలపై స్థానిక మహానాడులో తీర్మానాలు చేస్తూ అభివృద్ధి మెట్లు వేస్తున్నారు. ఇవాళ రాజమండ్రిలో మహానాడు అట్టహాసంగా జరిగింది. తొలుత సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, గండి కృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు సీనియర్ నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పసుపు సైనికులకు మహానాడు మన పండుగ. ఇది గొప్ప పండుగ, చాలా ఆనందం కలిగించే పండుగ. కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావడంతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ చేసే కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం. ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, అసలు సిసలైన కార్యకర్తలు కలిగిన పార్టీ. ఆ భావన ఉంది కాబట్టే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు గారు కానీ, మన యువ నాయకుడు, మనందరి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యుల కింద భావించడమే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా భరోసా కల్పించే విధంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తల యొక్క సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ని కూడా కలిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రమాదశాత్తు ఎవరైనా కార్యకర్త మరణిస్తే ఆ కార్యకర్తకి ఈరోజు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటా ఉన్నారనే విషయం మనం గమనించాలి. ఇదే నియోజకవర్గం రాజమండ్రి సిటీలో ఒక కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త చనిపోతే మెంబర్షిప్ ఉన్నది, మరి ఆ కుటుంబం కూడా ఒక విధంగా ఆలోచించుంటారు. కార్యకర్త చనిపోయాడు, బ్రతికున్న రోజులు జెండా మోసాడు, ఇప్పుడు మనల్ని పట్టించుకునేవాడే లేరని అనుకుని ఉంటారు. నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఒక లెటర్ పంపించారు. చనిపోయిన కార్యకర్తకి సభ్యత్వం ఉంది, ఎవరి ప్రమేయం లేకుండా ఆ చనిపోయిన అతని యొక్క భార్య అకౌంట్ లో 5 లక్షల రూపాయలు జమ వేయడం జరిగింది. మీరు చెయ్యాల్సింది ఒకటే, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పి శాసనసభ్యుడిగా నాకు చెప్పారు. ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం. జెండా మోసిన కార్యకర్తకి భరోసా ఇవ్వడం కన్నా గొప్ప అవకాశమే ఉంది. ఆ అవకాశం ఈరోజు నా చేతుల మీద చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో మహానాడులు చేసుకుంటా వచ్చాం. దశాబ్దాలుగా మహానాడు అన్నది మన అందరి యొక్క సాంప్రదాయం. నియోజకవర్గ మహానాడు, పార్లమెంటు మహానాడు, రాష్ట్ర స్థాయి మహానాడు. ఈరోజు అనేకమైన తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర మహానాడు ఏదైతే కడపకి తీసుకువెళ్ళి అక్కడ ఇవన్నిటిపైన కూడా మిగతా పార్లమెంట్ల దగ్గర నుంచి వచ్చినవి కూడా చర్చించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయం. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఒక జెండా ఆవిష్కరణ, ఒక దీపాలంకరణ, అన్నగారికి నివాళి, మా తెలుగు తల్లి పాటతో తీర్మానాలు చేసుకుంటూ వెళ్ళడం అన్నది బహుశా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పద్ధతిగా కార్యక్రమాలు చేయడం ఉండదేమో. ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీకే సాధింది. అలాగే కడప మహానాడు కూడా మీ అందరికీ తెలుసు, ఆలోచించారు. కడపలో వసతులు చాలా తక్కువ ఉన్నాయి కానీ మరి కడపలోనే పెట్టాలని చెప్పి అధిక శాతం కార్యకర్తలు, నాయకులు కూడా తీర్మానం తీసుకున్నారు. కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ దమ్ముని మనం చూపించబోతా ఉన్నాం. అక్కడ ఎక్కడ కొట్టడం కాదు, కడప నరి రొడ్డుల మీద మనం అందరం కూడా తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలి. మేడమెట్లు దిగలేవు, పర్లాంగు దూరం నడిచే పరిస్థితి లేని నీవు మెడికల్ చెకప్ చేసుకుంటే మంచిదని సీనియర్ నేత యనమల పెదబాబు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు సలహా ఇచ్చారు.
యనమల నిత్య నూతనుడని ఆయన పెద్దరికాన్ని 2 తెలుగు రాష్ట్రాలు గౌరవిస్తాయన్నారు. అంతటి మహోన్నతుడిపై దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలతో అతడు సంస్కారహీనుడని ప్రజలు చిదరించుకుంటున్నారని పెద్దబాబు ఎద్దేవా చేశారు. నిన్న మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు మా యనమల రామకృష్ణ గారు మా నాయకుడి గురించి కొంత ప్రస్తావించడం జరిగింది. అలాగే మా ఊరి గ్రామ సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో మేము వాస్తవాలని నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా అందరికి కూడా వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన ప్రతిదానికి కూడా వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఆయన యొక్క వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ తరపుని ఏవినారం గ్రామ ప్రజలుగా అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారంటే రామకృష్ణ గారు జగన్ గారిని ఏదో చులకనగా ఏకభావంతో మాట్లాడారు, ఏకవచనంతో మాట్లాడారు అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా రామకృష్ణ గారు అలా మాట్లాడి మనిషి కాదు. ఆయన ఇప్పుడు కూడా ఎవరితోటైనా సరే చాలా గౌరవంగా ఉందాగా మాట్లాడతారు. ఆ మాటకు వస్తే మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక సందర్భంలో మీరు మంత్రిగా ఉండగా రామకృష్ణ గారిని కొజ్జాలతో వాళ్ళ ఇంటి దగ్గర కొట్టిస్తాం, కొజ్జాలతో మిమ్మల్ని కొట్టిస్తాను నేను తలుచుకుంటే. అలాగే తలుపులం దేవస్థానంలో హుండీలో దొంగతనం చేసి బతికారు మీరు. అలాగే ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తారు రామకృష్ణ గారు అని కొన్ని సందర్భాల్లో మీరు స్వయంగా మాట్లాడినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంటే వ్యక్తిత్వ హననానికి మీరు పాటుపడి ఇవాళ రామకృష్ణ గారి మీద బురద చల్లడం అనేది చాలా తప్పు. అలాంటి వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకుంటే మీ పెద్ద తరకంగా బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాగే మీరు లిక్కర్ గురించి ఏదో మాట్లాడారు. షాక్ కొట్టే విధంగా ఉంది మా పాలసీ. నిజమే, షాక్ కొట్టే ఎలా ఉందంటే 50 రూపాయల మందుని 200 రూపాయలకు అమ్మేసి జనాల యొక్క రక్తం తాగినటువంటి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు జరిగినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఎంతోమంది ముఖ్యంగా ఆ రోజు మీ రేట్లు కొనలేక శానిటైజర్ తాగి చాలామంది చచ్చిపోయారు. ఆ మాటకు వస్తే జంగారెడ్డిగూడెంలో 26 మరణాలు కేవలం కల్తీ మద్యం వల్ల జరిగాయి. ఏంటి మీరు అమ్మే మందు కొనుక్కోలేక తాగితే అది సహజ మరణాలని చెప్పి మీ జగన్ గారు అసెంబ్లీ సాక్షి కొట్టుపడేసాడు. ఆ విషయాలు మీరు ఎక్కడ ప్రస్తావించలేదు. పైపెచ్చు మీరు అసలు లిక్కర్ స్కామ్ ఏమి జరగలేదన్నట్టుగా మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. లిక్కర్ స్కామ్ జరగకపోవడం కాదు, అప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కంప్యూటర్ మానిటరింగ్ సిస్టమ్ తోటి సేల్స్ కానీ పర్చేజెస్ కానీ అంతా కూడా ఆటోమేటిక్ జనరేషన్లో అయిపోతూ ఉండేది. అది ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఏ మందు అయిపోతే దాని ప్రకారం ఆర్డర్ వెళ్ళిపోయేది, దాని ప్రకారం సేల్స్ కూడా ఉండేవి. ఆ సిస్టమ్ మొత్తం తీసేసి మీరు మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చి తర్వాత డిజిటల్ పేమెంట్స్ మొత్తం తీసేశారు. ఇలా ఈవెన్ 10 రూపాయలు టీ తాగితే కూడా డిజిటల్ పేమెంట్ ఫోన్పే దగ్గర పే చేసే పరిస్థితి ఉంది. అలాంటివన్నీ తీసేసి మీరు కేవలం క్యాష్ ద్వారా మొత్తం మద్యం వ్యవహారం నడిపారు. 3200 కోట్లు ఈరోజు సీటు దర్యాప్తులో బయటపడిన ఇప్పుడు కొంత అమౌంట్ మాత్రమే, ఇంకా పూర్తి సాక్ష్యాధారాలు వస్తే చాలా వరకు వెళ్తుంది. ఇవన్నీ కూడా మీరు మభ్యపెట్టి ఏదో లిక్కర్ విషయాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే మీరు ఇంకో విషయం మాట్లాడారు. ఏంటంటే కామెడీగా తీర్మానాలు చేశారు మొన్న మహానాడులో అన్నారు. అసలు మీకు సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు మంత్రిగా పనిచేశారు, శాసనసభ్యులుగా పనిచేశారు. మీరు ఒక ఉందాతనమైనటువంటి వ్యవహారం చేసిన వ్యక్తిగా ఏ పనైనా చేయడానికి ముందు చర్చ జరగాలి. చర్చ తర్వాత తీర్మానాలు వస్తాయి, తీర్మానాల తర్వాత దాన్ని ఆమోదంకి వెళ్తాయి. ఇది పద్ధతి. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం కాల్ సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సింహా తెలిపారు. ఈ సైబర్ క్రైమ్ కు సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సింహా మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అచ్యుతాపురం కేంద్రంగా 2 ఏళ్ల నుండి కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా వాసులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. నెలకు 15 నుండి 20 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. అచ్యుతాపురం కాల్ సెంటర్లో 200 నుండి 250 మంది వరకు పనిచేస్తున్నారని, నేరానికి సంబంధించి 33 మందిని అరెస్టు చేశామని తెలిపారు. కాల్ సెంటర్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న నిందితుల్ని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు సిఐడి అధికారుల సాయంతో కాల్ సెంటర్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా US సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ as per initial estimation is somewhere between 15 to 20 crores per month. దీని సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ we got a total of 33 persons were arrested. ఇందులో 2 మెయిన్ మేనేజర్స్ ని కూడా ఫ్లోర్ మేనేజర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and second person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. In this they have a very systematic and organized hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, akkada nunchi recruit chesi వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్ గానే పని చేసుకుంటారు. Their main job is to call unsuspecting US citizens impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500 కి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవల్జ్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్. నలుగురు బ్రోకర్లు చేపల చెరువుల పేరిట లక్షలు దోచుకుతిన్న మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజపై ఏవీ నగరం సీనియర్ నేత కొయ్య శ్రీను నిప్పులు చెరిగారు. అభివృద్ధికి బ్రాండ్ యనమల ఫ్యామిలీ అని యనమల ఫౌండేషన్ ద్వారా ఏవీ నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దిన ఘనమైన చరిత్ర యనమల కుటుంబానిదేనని కొయ్య శ్రీను పేర్కొన్నారు. యనమల ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు అదనపు భవనాలకు గ్రంథాలయం ఏర్పరిచి ఏవీ నగరాన్ని సరస్వతి నిలయంగా తీర్చిదిద్దిన ప్రజా బాంధవుడు యనమల అని తెలిపారు. అయ్యా దాడిశెట్టి రాజా గారు ఈ శిలాఫలకమే దీని నిదర్శనం, ఈ సాక్షి చూడండి. 2003లోనే మా రామకృష్ణ గారు హై స్కూల్కి ఫౌండేషన్ వేసిన రాయింది, మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి, అర్థమవుతుందా? అలాగే 2004లో కూడా పైన 3 గదులు కూడా ఫౌండేషన్ వేసి వదిలేసాడు. అయితే 2003లో మా రామకృష్ణ గారు వేసిన ఫౌండేషన్ మీరు ఒకసారి ఈ సాక్షిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. శిలాఫలకాలు ఎవరు కూడా చెరిపోలేరు, ఎక్కడైనా ఒకళ్ళు పొడిసేసి దాచేస్తే దాసేమో కానీ ఎక్కడ కూడా శిలాఫలకం ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, 2003లో కూడా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంటే, 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎవరు రాజశేఖర రెడ్డి కానీ మీరు కానీ మీ ఏఎంలో కానీ దాడిశెట్టి రాజా కానీ ఎప్పుడు కూడా మా ఊరు హై స్కూల్ గురించి కూడా ఎప్పుడు కూడా మాకు చేయలేదు. ఆల్రెడీ మాకు ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ మాది అలా జరిగిపోతుంటుంది. మా రామకృష్ణ మా ఊరికి ఏం కావాలో ఆయన ముందు చూసుకుంటాడో చేసుకుంటే అంతే, మీరు ఇది మాత్రం గమనించవలసిన. గారు ఏవినగర గ్రామంలో అభివృద్ధి లేదు అంతా నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏం చేశాడు, 4 బోకర్లు తయారు చేశాడు ఏవినగర్లో. వాడు చెరువుకి ఎకరానికి ₹1,00,000 ఇస్తాను కానీ చెరువు తోకోలేదు. 1 ఎకరానికి ₹1,00,000 రైతు ఇచ్చి 1 ఎకరానికి ₹3 లక్షల పెట్టుబడి ఆడు ఏది తినాలా పోవాలని వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఈ బోకర్లు పోగితేనే రావాలి. తర్వాత ఈ భూములు కూడా ఈ బోకర్లే చెప్పాలి. ఈ భూములు కూడా ఏమైనా కమిషన్ కూడా ఎవడన్నా వేరే వాడు వెళ్ళి ఏమైనా తీసుకొచ్చి 2 ఎకరాలు అయితే బేరం పెట్టి చెరువు తగ్గిందంటే మళ్ళీ ఏళ్ళు చెప్పిన బోకరే వచ్చి రావాలి తప్ప రెండోవాడు రావడానికి లేదు. అది మీరు చేసిన అభివృద్ధి. ఇంకా అభివృద్ధి అంటారా, మాకు 63లో ఎప్పుడు మా చిన్నప్పుడు నేను పుట్టబోతుకే మా నాన్నగారు చిన్నప్పుడే ఆ స్కూల్ ఎప్పుడో మా ఊళ్ళో స్కూల్ గురించి ఏదో చెప్పారు రాజా గారు. మా నాన్నగారు పుట్టేటప్పటికి ఎప్పుడుగా చిన్నప్పటికే ఉంది ఆ స్కూల్. కానీ ఆ స్కూల్ ఎప్పుడు ఫస్ట్ 5వ తరగతి రాక ఉండేది. తర్వాత 7th క్లాస్, నేను 7th క్లాస్ చదువుకున్నాను ఆ స్కూల్లో. 7th క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మన 2014-19 గవర్నమెంట్లో మా రామకృష్ణ దాన్ని అప్గ్రేడ్ చేశారు. దాన్ని 10th క్లాస్ రాక 7, 8, 9 తరగతి 10 తరగతి పెట్టించారు ఆయన. అప్పటికే డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేశాడు ఆయన. అలాగే మా ఊళ్ళో గ్రంథాలయం కూడా ఎప్పుడో పాడుపడిపోయిన గ్రంథాలయం ఎప్పుడో యనమల వసంత గారు ఎప్పుడో కట్టారని అనేవారు, మాకు పెద్ద అవగాహన లేదు. కానీ ఆ గ్రంథాలయం కూడా మా రామకృష్ణ గారు కట్టించారు. దానికి కూడా సొంత నిధులు యనమల ఫౌండేషన్ నుంచి తెచ్చి ఆ నిధులతోటి పేపర్, బుక్స్, ఫైల్స్ మొత్తం టేబుల్స్ అన్నీ చేసి ఆ టేబుల్స్ కూడా పట్టుకునే పరిస్థితి గవర్నమెంట్ మారిన వెంటనే
మన మీరు 2019లో మీరు వచ్చిన తర్వాత ఆ టేబుల్స్ పట్టుకునే పరిస్థితి మళ్ళీ మేము తెప్పించుకున్నాం. మన ఆశ్రమాలు తెప్పించారు మళ్ళీ నా టేబుల్స్ స్కూల్ బిల్డింగ్ దానికి సీసీ కెమెరాలే పెట్టాము ఆ గ్రంథాలయానికి. దాని ఎంతో ఒక ఆధ్యాత్మికంగా ఒక చదువుకుని చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్పి రామకృష్ణ చాలా చక్కగా చేస్తే ఈరోజు పరిస్థితి మా గ్రంథాలయం కూడా అన్న పరిస్థితిలో ఉంది. దానికి ఫండ్ కూడా లేదు ఈరోజు. మళ్ళీ యనమల ఫౌండేషన్ మా రామకృష్ణ గారు మళ్ళీ దానికి ఆలోచన చేయడం జరుగుతుంది. ఏపీయూడబ్ల్యూసీ కాకినాడ జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల సమావేశం శుక్రవారం కాకినాడ ఆర్ఎండ్పీ అతిథి గృహంలో జరిగింది. యూనియన్ల జిల్లా అధ్యక్షులు అంజిబాబు, సాంబశివరావు, కార్యదర్శులు అర్జున్, మణికంఠలు సభ్యులు చేసి తీర్మానాలు ఆమోదించారు. యూనియన్ బలోపేతానికి యూనియన్లో ఉన్న ప్రతి సభ్యుల సంక్షేమానికి విద్యా వైద్యపరమైన సహకారం అందించాలని నిర్ణయించారు. నియోజకవర్గ మండలాల వారీ కమిటీలు వేయాలని నిర్ణయించారు. యూనియన్ సభ్యుల పిల్లలు మెరిట్ సాధించి ఉన్నత చదువుల కోసం ఫీజు కన్సెషన్ ఇతర సదుపాయాలపై చర్చించారు. ఈ సమావేశంలో 2 యూనియన్ల ప్రతినిధులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకుర్తి రాంబాబు, కోశాధికారి సిహెచ్ ఈశ్వరరావు, ఉపాధ్యాయులు హరి శ్రీనివాసరావు, సురేష్ కుమార్, గోపీనాథ్, వీసీ మెంబర్లు బెక్కం శ్రీను, ఎర్రవరహాలు, నందిని, రమ్య, రామకృష్ణ, బెక్కం శ్రీను, చిన్నబాబు, ఏ శ్రీనివాస్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన అంశాలని అందరి నిర్ణయాల మేరకు ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది. అలాగే ముందు నియోజకవర్గాల విధిగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా కార్యవర్గాలని ఏర్పాటు చేసి మన ఏపీడబ్ల్యూజే అనుబంధ సంస్థకు సంబంధించి ఈ మీటింగ్ల ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అందరూ కూడా యూనియన్కి కట్టుబడి యూనియన్ నిర్ణయాలకి విలువలు ఇచ్చి అందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏపీడబ్ల్యూజేని కంటిన్యూ చేస్తారని చెప్పి అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి ఏదైతే జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఉందో దాంట్లో కూడా ప్రధాన భూమిక ఏపీయూడబ్ల్యూజే. ఇటీవల కాకినాడ జిల్లాకి 2 కమిటీలు ప్రింట్ ఎలక్ట్రానిక్ నుంచి కమిటీలు వేయడం జరిగింది. ఈ యూనియన్ని బలోపేతం చేయడానికి సభ్యులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి అంటే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అదేవిధంగా నిరుపేదలు అంటే సభ్యులు ఎవరైనా వారిని ఆదుకునేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో వీరందరికీ వెల్ఫేర్ అందించడానికి ప్రధానంగా ఈ యూనియన్ కృషి చేస్తుంది. ముఖ్యంగా ఈ యూనియన్ గురించి చెప్పాలంటే కార్మిక శాఖలో ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూ అతిపెద్ద యూనియన్గా ఉంది కాబట్టి ఈ యూనియన్లో చేరిన ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాలని అందరికీ తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఏపీయూడబ్ల్యూజే అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తొలి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశం ముందుగానే వారం రోజుల క్రితం నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈరోజు సమావేశంలో మాత్రం సభ్యులకి సంక్షేమం అలాగే విద్యా వైద్యంపై ప్రధాన దృష్టి పెట్టి ప్రతి ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులకి కూడా సంక్షేమ ఫలాలు అందేలాగా చర్యలు తీసుకోవడానికి సభ్యులందరి దగ్గర కూడా సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. తాగునీటికి 3-4 కిలోమీటర్ల నడిచి వెళ్తే గాని ఏవి నగరం ప్రజలు దాహార్తి తీరని దుస్థితి. ఓ పంటకైనా సరిపడింది సేద్యపు నీటి కడగండ్లు. ఇవన్నీ విద్యార్థి దశలోనే చూసిన యనమల టీడీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే బాధ్యత గల ప్రజాప్రతినిధిగా అపర భగీరథుడే సాగు తాగునీటి వెతలు తీర్చారని తొండంగి మాజీ ఎంపీ యనమల కృష్ణ అన్నారు. తెలుగుదేశం కార్యకర్త అందరికీ నమస్కారాలు. ఏవీ నగరం గ్రామం నేను ఎక్స్ ఎంపీపీని అలాగే జడ్పీటీసీని కూడా. ఈరోజు మా గ్రామం అభివృద్ధి కానీ జరిగిందంటే యనమల రామకృష్ణ గారి వల్లే. మాకు మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే పెరవాళపురం 3 కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. అలాంటిది కొమనాపల్లిలో 30 ఎకరాల్లో వాటర్ స్కీమ్ పెట్టి మా మండలాన్ని అన్నింటికి కూడా మంచినీళ్ళు సప్లై చేసిన అపర భగీరథుడు యనమల రామకృష్ణ గారు. అలాగే పంటలు పండే టయానికి మాకు నీరు ఉండేది కాదు. ఆ నీరు కూడా గోదావరి నుంచి కాలువ తవ్వి మా ఆర్ఆర్బై చెరువుకి నీరు సప్లై చేసి 2 పంటలు పండించే వ్యక్తి యనమల రామకృష్ణ గారు. రామకృష్ణ గారి అభివృద్ధి కానీ రామకృష్ణ గారి చైతన్యం వల్ల మేమందరూ బయటకు వచ్చాం తప్ప మేమెవరి స్వార్థంతో ఎవరిని బాధ పెట్టి మేము బయటకు రాలేదు. అలాగే రామకృష్ణ గారు ఎప్పుడు నిస్వార్థజీవి. 30-40 సంవత్సరాలు రాజకీయాల నుండి ఒక్క మచ్చ కూడా ఆయన అన్నాకి ఎవరికి అర్హత లేదు. ఆయన్ని కూడా అనలేము. అలాంటి వ్యక్తి ఇవాళ
లేనిపోని నిందలు మోపి ఏదో మాటలు మాట్లాడితే చులకనైపోతారన్నది అది అసత్యం. ఆయన మీద ఏ మాటలు మాట్లాడినా అది తిరిగి ఆయనకే రిఫ్లెక్షన్ అవుతుంది తప్ప రామకృష్ణ గారికి ఏమీ ఉండదు. అలాంటి వ్యక్తిని మనం ఇలా చేయలేదు ఇది చేయలేదు అన్నది ఏం లేదు. మా ఊరు అభివృద్ధి అంతా ఆయన వల్ల వచ్చిన తర్వాతే మాకు జరిగింది. పశువుల హాస్పిటల్ కూడా ఒక డాక్టరు, ఒక బిల్డింగు, ఒక అనకాపల్లి జిల్లా ఎలమంచుడికి చెందిన చిలుకుర్తి వర్షిణి అనే బాలిక నర్సీపట్నంలో అదృశ్యమైంది. నర్సీపట్నం తురుకబడులు చదువుతూ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఉంటుంది. గత నెల 8వ తేదీన స్కూల్కు వెళ్లిన బాలిక జాడ లేకుండా పోయింది. తల్లి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఆచూకీ తెలిపితే 25,000 నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. మీ అందరికీ తెలిసిన విషయమే. చిలుకుర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకబడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి 4 నెల 8వ తేదీన వెళ్ళిందండి. ఈ అమ్మాయి అక్కడ 8th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఈ అమ్మాయిది నేటివ్ అయితే యలమంచిలి అమ్మాయిది. వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు, అమ్మాయి రాలేదని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే మన ప్రొబేషనరీ డిఎస్పీ గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సీసీ కెమెరాస్, అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్, ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించామండి. ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న మన డీసీఆర్బీలకి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి పంపించి ఈ జిఎంఎస్ కేసు మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము. రోజు కూడా ఒక 13 సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది, ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్లో రివ్యూ చేయడం, దానికి మేము సమాధానం చెప్పడం, సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది. ఈలోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము. మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ కూడా అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక 25,000 రూపీస్ రివార్డు కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఏవినగరం నెత్తిన విషతుల్య పరిశ్రమలు పెట్టి నీ ధన దాహార్తి తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజపై ఏవినగరం ఎంపీటీసీ యనమల వరహాలు ఆరోపించారు. నీ వెంటి నీ స్థాయి ఏంటి, యనమల గురించి మాట్లాడే స్థాయి నీకెక్కడదని వరహాలు దాడిశెట్టిని ప్రశ్నించారు. 2 సార్లు మీరు శాసనసభ్యులుగా దాడిశెట్టి రాజా గారు మన ఎక్కడం జరిగింది. ఓసారి మంత్రి పదవి కూడా చేశారు మీరు. ఇప్పుడు మీరు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేమన్నా మీ ప్రభుత్వంలో ఒక కార్యకర్తలని ఏమన్నా మీ తాలూకాలో మీ కార్యకర్తలను ఎవరన్నా ఒకళ్ళని మీరేమన్నా చేయగలిగారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ కార్యకర్తల్లోనూ తొండంగి మండలానికి ఒకళ్ళు, ఏవినారానికి ఒకళ్ళని తయారు చేసి మీరు ఇక్కడ ఫ్యాక్టరీ, చెరువులు ఇవన్నీ కూడా తెచ్చి మీరు దాంట్లో లబ్ధి పొంది మీ సొంత ప్రయోజనాలకు తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు. మీతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ పై స్థాయిలో ఉన్న వాళ్ళు కింద స్థాయికి వచ్చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు మీతో పనిచేసిన వాళ్ళందరూ పై స్థాయి నుంచి కింద స్థాయికి వచ్చేశారు. మీ లబ్ధికే మీరు చేకూరారు. ఇవాళ యనమల రామకృష్ణ గారిని మీరు అన్నాకే మీరు ఎప్పుడు సరిపారు పెద్దయిన అని ఇప్పుడు కూడా పార్టీలో పైన కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ తిరిగినా జరే ఏలెత్తి చూపించుకొని పెద్దయినా అన్నాకి మీరు సరిపోయినా జరే మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా మనం సబ్జెక్ట్ ఉండాలి. మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు
పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని పనిచేశారు మీరు కూడాను గతంలో, అవి మాకు తెలుసు. కానీ ఎప్పుడు కూడా ఏవినార్ అభివృద్ధి అంటే మాత్రం ఈ ఫ్యాక్టరీ వాళ్ళని తీసుకుని ఒకరినో ఇద్దరినో మీరు నచ్చిన వాళ్ళని పెట్టుకుని మీకు లబ్ధి చేకూరేలాగా చేసుకున్నారు తప్ప అక్కడ ఏవినార్ చేసింది ఏమీ లేదు. ఏవినార్ ఎప్పుడు కూడా రామకృష్ణ గారే చేశారు, ఆయన ఉన్నంతకాలం కూడాను. ఇప్పుడు దివ్య గారు చేస్తున్నారు తప్ప మీరు పెద్ద అయిన అన్నాక ఎప్పుడు కూడా మీరు ఏ విధమైనది సరిపోరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. తర్వాత కోటి కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఏవినారానికి ఏ విధమైన లోటు కూడా రామకృష్ణ గారు ఉండగా యనమలపై నీ అవాకులు చవాకులు కట్టిపెట్టు, లేదంటే ప్రజా ఆగ్రహం చవి చూస్తామని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు దళిత నేత కాగడ సింగన్న హెచ్చరించారు. ఇకపై సింధులు తొక్కితే సహించదలేదని హెచ్చరించారు. పాత్రిక మిత్రులు నమస్కారం. ఇవాళ జరుగుతున్న పరిణామాలు దాడిశెట్టి రాజా గారు మాజీ మినిస్టర్ గారు శవాకులు ఓవాకులు బీరుతున్నారు. యనమల కుటుంబం అంటే ఒక బ్యాండ్, యనమల రామకృష్ణుడు అంటే ఒక మేధావి, రాష్ట్రంలోనే ఒక మేధావి. మాకు చేసింది నువ్వు అలాగా కుళ్ళిపోయిన ప్యాటరీని తెచ్చిపెట్టావు తప్ప బలహీన వర్గాలని అణగదొక్కి ప్యాటరీ పెట్టి మా బాధ ఇక్కడి నుంచి ఏవినారం గ్రామమే ఇక్కడ ఉండకూడదని చేసిన ఆలోచన తప్ప నువ్వు మాకు చేసింది ఏమీ లేదు. బలహీన వర్గాల మీద నువ్వు ఎప్పుడైనా అవాకులు శవాకులు మేడితే నీ ఇంటికి వచ్చే మాదుగులు యాదవ్స్ అందరూ వచ్చి బలహీన వర్గాలన్నీ నీ ఇంటికి వచ్చి ధర్నా చేసి నీ కాలర్ పట్టుకుని ఒంట్లోంచి లాక్కొస్తావని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నువ్వు ఎప్పటికన్నా అవాకులు సేవకులు పేలడం మానుకోపోతే నువ్వు భవిష్యత్తులో రాజకీయ సమాధి కడతావని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి కామెడీ కథలపై ఏవి నగరం పులి గాలించింది. పీర్ల సత్యనారాయణ అలియాస్ పులి దాడిశెట్టి రాజాను చెడుగుడాడారు. ఆరెండ్ మంత్రిగా తట్టడు మట్టి వేలని రాజా నీవా అభివృద్ధి గురించి మాట్లాడదని పులి గాండ్రించింది. పిల్ల కుంకవ నీకేం తెలుసు, యనమల చేసిన అభివృద్ధి గురించి ఓసారి మీ నాన్నని అడిగి తెలుసుకొని పీర్ల సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు మీరు మంచి పదవి చేశారు, ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు మినిస్టర్ చేశారు, ఆర్ఎంపీ మినిస్టర్ చేశారు. మళ్ళీ ఏ రోడ్లో ఏ తట్టమట్టి వేసారో ఏవినార్ గ్రామంలో చూపించగలరా? అది చేత కాదు. ఎంతమందిని మీరు అడ్డు పెట్టుకుని ఏవినార్లో అవినీతి చేశారో మీరు నిరూపిస్తాం. మీరు రెడీయా? మీరు రెడీ అయితే రండి. ఎక్కడొద్దు, నీ జగన్ కాలనీలోనే చూపిస్తాను. ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇచ్చావు, ఊళ్ళో లేనివాడికి ఇల్లు ఇచ్చావు, ఏమి లేని పేదవాళ్ళు రోడ్డు మీద ఎడుతున్నారు. నువ్వు రామకృష్ణ గారి గురించి మాట్లాడవా? దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నేను కలిపి పనిచేసావు. గుర్తుంచుకో, నా పేరు పులి, పి సత్యనారాయణ నా పేరు. బాగా గుర్తుంటుంది నీకు. మీ తాతగారు చనిపోయారు, మీ నాన్నగారిని అడుగు శంకర్రావు గారిని. నువ్వు ఏ పార్టీలో పనిచేసావో, ఏ వార్డులో నీకు కౌన్సిలర్ ఇవ్వకపోతే పార్టీ మారేవో అది కూడా గుర్తుంచుకోవాలా. మాట్లాడేటప్పుడు రామకృష్ణ గారి గురించి మాట్లాడడం సరిపో. నువ్వు కాదు, ఎవరూ సరిపోరు. ఏం చేయాలంటే అతను ఏ పని చేసినా 3 తరాల ముందుగా ఆలోచించేస్తారు. ప్రతిదానికి కంగారు పడిపోయి నీకులాగా బోకల మాటలు వేసి లాంటి మాటకి నీ మాటకి మాట్లాడటం. మేము చెప్పినా 83 ఆయన వెంకాల పనిచేసినా మేము ఏదైనా చెప్పినా సరే 10 సార్లు ఆలోచిస్తాడు. అలాగని కూడా మా కార్యకాలు చెప్పేవాడు కూడా కాదు, మా నాయకుడు వినేవాడు కూడా కాదు. అది కూడా నువ్వు గుర్తుంచుకో. మా నాయకుడిని చూసి నువ్వు నేర్చుకో. ప్రతి విషయం కూడా ప్రతి మండలంలో ఉంటారు. నువ్వు కోనేర గురించి చెప్తున్నావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా రాజమండ్రి మహానాడు, ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తమ్ముళ్లు. సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన అనకాపల్లి పోలీసులు, కాల్ సెంటర్ల మోసగాళ్లకు చెక్. దాడిశెట్టి రాజాపై ఏవి నగరం నేతలు ఫైర్, అభివృద్ధి గురించి నీకేమి తెలుసని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.